మీడియాతో మాట్లాడుతున్న తెలంగాణ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ నేతలు వీళ్ళ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఇక్కడ కూర్చుంది స్వామి గౌడ్, ఈయన శ్రీనివాస్ గౌడ్ మాజీ మంత్రి, ఈయన బీఆర్ఎస్ నాయకుడే, ఈయన బీఆర్ఎస్కి అనుకూలంగా పనిచేసిన వ్యక్తే. ఇట్లా ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళే. వీళ్ళంతా కూడా వీళ్ళు కొత్త సంఘం పెట్టారు. ఏందది? ఇగో ఇక్కడ బ్యానర్ ఉంది, తెలంగాణ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ TECC అట, ఎంప్లాయీస్ టీచర్స్ పెన్షనర్స్ అండ్ వర్కర్స్. ఈ కమిటీ ఎప్పుడు లేదు, ఇప్పుడే కొత్త కనబడుతుంది. ఎందుకు కనబడుతుంది మరి అంటే వీళ్ళంతా కూడా బీఆర్ఎస్కు అనుకూలంగా ఉండేటువంటి నేతలు. మరి 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళంతా రాజభోగాలు అనుభవించిన వాళ్ళే. ఈయన శాసనమండలి చైర్మన్గా, ఈయన మంత్రిగా, ఈయన ఎమ్మెల్సీగా వీళ్ళంతా పనిచేసిన వాళ్ళే. ఈయన దేవిశ్రీ ప్రసాద్ ఏమో ఉన్నది. వీళ్ళంతా మంచి మంచి హోదాలలో బీఆర్ఎస్ కాలంలో పనిచేసిన వాళ్ళే. అప్పుడు ఉద్యోగ సంఘాలలో ఉన్నారు. ఉద్యోగ సంఘాల పేరుతోటి వాళ్ళు, ఈయన ఉద్యోగ సంఘం పేరుతోటే ఎమ్మెల్సీ శాసనమండలి చైర్మన్ అయ్యిండు, ఈయన ఉద్యోగ సంఘం పేరుతోటే మంత్రి స్థాయికి వెళ్ళిపోయాడు. అప్పుడప్పుడు ఉద్యోగుల గురించి గుర్తుకు రాలే, ఉద్యోగుల హక్కులు గుర్తుకు రాలే, ఉద్యోగుల బాధలు గాథలు గుర్తుకు రాలే. 10 సంవత్సరాలు గుర్తుకు రానటువంటి బాధలు గాథలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గుర్తుకొచ్చినాయి. ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి ఇంకా డెప్త్ చేద్దాం. 10 ఏళ్ళు ఏం చేశారు, అధికారంలో ఉన్నప్పుడు మేము గుర్తుకు రాలేదా అని ఇప్పుడు ఉద్యోగులు అంటున్నారు. 10 సంవత్సరాలు మీరే నాయకులుగా ఉన్నారు, 10 సంవత్సరాలు గుర్తుకు రాలేనటువంటి మా సమస్యలు ఇప్పుడెందుకు గుర్తుకొస్తున్నాయని ప్రశ్నిస్తున్నారు. అంటే ఈ ఉద్యోగ సంఘాలు రెండుగా చీలిపోతున్నాయి. ఒకటి కాంగ్రెస్కు అనుకూలంగా ఉండేటువంటి ఉద్యోగ సంఘం, 2 బీఆర్ఎస్కు అనుకూలంగా ఉండేటువంటి ఉద్యోగ సంఘం. ఇది బీఆర్ఎస్కి అనుకూలంగా ఉండేటువంటి ఉద్యోగ సంఘం. పోటీ సంఘం ఏర్పాటు ఆవశ్యకత ఏముంది? ఇప్పుడు పోటీకి ఈ సంఘం TECC ఏర్పాటైంది. పోటీకి ఎందుకు? ఉద్యోగులకు మేము ఉంటాం అనేది భరోసా కల్పించడానికి ప్రయత్నం చేస్తారు తప్ప వాస్తవంగా 10 ఏళ్లలో వీళ్ళు చేసింది, ఉద్ధరించింది, ఉద్ధరకాలు ఏం లేవన్నట్టు. ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీని ప్రశ్నిస్తాం ఉద్యోగులు. కమిటీలో మెజారిటీ లీడర్లు గులాబీ నేతలే. నేను చెప్పిన వీళ్ళంతా కూడా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, స్వామి గౌడ్తో పాటు పలువురు ఉన్నారట. ఇట్లా వచ్చే నెల 2వ తేదీ వరకు డెడ్ లైన్. ఆలోపు ఉద్యోగుల 5 ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలి. రాష్ట్ర ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ నేతలు దేవిశ్రీ ప్రసాద్, స్వామి గౌడ్, శ్రీనివాస్. మరి వీళ్ళంతా కూడా ఉద్యోగులందరూ గమనిస్తున్నారు. ఉద్యోగులందరూ చాలా తెలివైన వాళ్ళంతా కూడా 10 ఏళ్ళు మీరు చేసింది ఏం లేదు. ఇప్పుడు పోటీ సంఘం పెట్టి పోటీ సంఘంతో ఉద్యోగులలో చీలిక తీసుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇంకో సంఘం పెట్టాల్సిన అవసరం ఏముందని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఫస్ట్ దానికి సమాధానం చెప్పిన తర్వాత ఉద్యోగుల సమ్మెకు సంబంధించి చేయాలి. ఉద్యోగులు వెనుక ఎవరు లేనట్టు, వీళ్ళు వెనుక ఎవరు కూడా ఓరు వీళ్ళు వెనుక నాకు తెలిసి. ఎందుకంటే నిజాయితీగా ఉద్యోగ సంఘాల పేరుతోటి వీళ్ళు ఎదిగి, తెలంగాణ ఉద్యోగాల సంఘాల పేరుతోటి ఎదిగి అన్ని పదవులు అనుభవించి ఇప్పుడు 10 సంవత్సరాలు మాట్లాడలేని ఉద్యోగుల సమస్యలు ఇప్పుడు సడన్గా గుర్తుకొచ్చింది. అంటే మళ్ళా కేసీఆర్ డైరెక్షన్లో ఉద్యోగుల అప్పుడు తెలంగాణ ఉద్యమంలో సమ్మెలో కీలక పాత్రపై వహించినటువంటి ఉద్యోగం చేసి మళ్ళీ కావాలి, మేము అధికారంలోకి తెలంగాణలో రావాలంటే అని గమనించిన కేసీఆర్ వీళ్ళతోటి ఒక కొత్త నాటకం ఆడిస్తున్నాడు.